ఏపీలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి నామమాత్రపు ధరలకే భూమిని కేటాయించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఐటీ కంపెనీలకు తక్కువ ధరలకే భూ కేటాయింపులు చేయాలన్న మంత్రి లోకేష్ ప్రతిపాదనకు ఎస్ఐపిబి అంగీకారం తెలిపింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో కొత్తగా 31,167 కోట్ల రూపాయల పెట్టుబడులు, 32,633 ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెడితేనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలి అని అధికారులకు సూచించారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో త్వరలో పోర్టల్ ఏర్పాటు చేస్తామని సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక విజయనగరం జిల్లాలో మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో 2,063 కోట్ల పెట్టుబడులు, 1000 ఉద్యోగాలు రానున్నాయి. నాయుడుపేట ఎంపీ సెజ్లో ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 4,200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనివల్ల 1,500 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఇక తిరుపతి జిల్లా శ్రీ సిటీ సెజ్లో 839 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీనివల్ల 692 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదే సెజ్లో ప్రొటీరియల్ లిమిటెడ్ 1,055 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని, 515 ఉద్యోగాలు రానున్నాయని అధికారులు తెలిపారు.